ఎన్నికల నగారా ఇలా మోగిందో లేదో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలా ఇద్దరు లోక్సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించి దూకుడు పెంచారు. 40 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ స్థాపించి కేవలం 9 ఇయర్స్ అంటూ సమర శంఖారావ సభల్లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ వీరిద్దరూ ఇంతవరకు అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం జనసేన పార్టీ అధినేత పవన్ 5 సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సదరు కమిటీ స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటికే జనసేనలోని సీనియర్ నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో పలువురిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. వారి వివరాలను పార్టీ అధినేత పవన్ ముందు ఉంచింది. మార్చి 11న సోమవారం ఈ అంశంపై పవన్ స్క్రీనింగ్ కమిటీ ఇతర ముఖ్య నేతలతో చర్చించి తొలుత తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డిఎంఆర్ శేఖర్ పేరు ప్రకటించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేరు వెల్లడించారు పవన్. రానున్న ఎన్నికల్లో వామపక్షాలతో తప్ప మరో పార్టీతో వెళ్లే ప్రసక్తే లేదని ఇప్పటికే పవన్ క్లారిటీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై వామపక్షాలతో జనసేన పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో 1-2 రోజుల్లో ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటికే 9 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు 32 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పవన్ ఎంపిక చేశారని, వారి పేర్లను మార్చి 12న ప్రకటించే అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడగానే పవన్ స్పీడ్ పెంచారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ అవినీతిలో కూరుకుపోతే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీపై ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇక జాతీయ స్థాయి పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై ఇంకా దృష్టి సారించలేదు. ఎన్నికల నగారా మోగిన వేళ ఈ 2 పార్టీలు ఇంకా నిద్రలోనే జోగుతున్నాయని రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవారు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. హస్తం పార్టీ భరోసా యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటించగా, కమలం పార్టీ మాత్రం వివిధ నగరాల్లో పలు బహిరంగ సభలు పెట్టి ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ 2 పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం నూకలు చెల్లాయనే టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మాత్రం కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పవన్ తాజాగా స్పందించిన తీరును బట్టి అర్థమవుతోంది. Please subscribe to New Waves.